అటవీ శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టింది రాష్ట్ర సర్కార్. డ్యూటీలో నిబద్ధత కలిగిన కొందరు అధికారులకు ప్రమోషన్ ఇచ్చింది. 200 మందిని బదిలీ చేసింది. మరికొందరిపై సస్పెన్షన్ వేటు వేసింది. బదిలీ ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. జంగిల్ బచావో జంగిల్ బడావో నినాదంతో అడవుల సంరక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. కేసీఆర్ ఆదేశాలతో అటవీ శాఖ భారీగా బదిలీలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. అడవుల సంరక్షణ, అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారుల్ని ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. శాఖపరమైన మార్పుల్లో భాగంగా 200 మంది అటవీ శాఖ అధికారులను బదిలీ చేస్తూ ఫైల్పై సంతకం చేశారు ముఖ్యమంత్రి. ఫారెస్టర్లు, బీట్ ఆఫీసర్లు మొత్తం 200 మందిని బదిలీ చేశారు. మరికొందరికి మెమోలు జారీ చేశారు. జిల్లా అటవీ అధికారులుగా పనిచేస్తున్న చీఫ్ కన్సర్వేటర్లు, డిఎఫ్ఓ స్థాయి కలిగిన 21 మందికి ముఖ్యమైన జిల్లాల బాధ్యతలు అప్పగించారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే సిన్హాకు అచ్చంపేట బాధ్యతలు, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదా కలిగిన సర్వానంద్ వినోద్ కుమార్ కి మెదక్, కవ్వాల్ బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, మంచిర్యాల, పాల్వంచ, కిన్నెరసాని, వరంగల్, ఖానాపూర్, అమ్రాబాద్, బాన్సువాడ, ఇల్లందు, కాగజ్నగర్, ఇచ్చోడకు కొత్త డిఎఫ్ఓలను నియమించారు కేసీఆర్. 19 మంది రేంజ్ ఆఫీసర్లను మార్చారు. మహబూబాబాద్, గూడూరు, గంగారం, బయ్యారం, ఆజంనగర్, పెద్దపల్లి, నర్సంపేట, మంచిర్యాల, డోర్నకల్, కరీంనగర్, కొత్తగూడెం, కెరమెరి, బెల్లంపల్లి, తిర్యాని, గాంధారి, బాన్సువాడ, పిట్లం, నాగిరెడ్డిపేట, దూలపల్లికి కొత్త రేంజ్ అధికారులను నియమించారు. అడవులను రక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్మగ్లర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో 11 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండ్ అయిన వారిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ స్థాయి నుంచి గార్డుల వరకు ఉన్నారు.